ಪರಿಮಳದಲ್ಲೇ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಬಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా శారదా నిరవేందు ఘనసార పటీమరాళ మల్లికాహార తుషార రజితాచలకాస పణేశ కుందమందార సుధాపయోరి సుధా అమరవాహిని శుభాకారతను పూర్ణు మదిగానక నిన్నడు కలిగి సాధారణంగా ఆహ్వానిస్తూ వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తాం. మరి 37 సంవత్సరాలు తదనంతరం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 10వ తరగతి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి సుమారుగా 4 సంవత్సరాల నుంచి మీ అందరం కూడా మిత్రులందరూ కలిపి చాలా కష్టపడి ఈరోజు ఎంతమందిని గ్యాదర్ చేయగలిగామంటే దాని అందరికీ కూడా మన మిత్రుల యొక్క కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సరే, ముందుగా మన కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే కూడా కాలాతీతమైంది కనుక మరి ముందుగా మరి గురువులను సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మొదటిగా ఉపాధ్యాయుల్ని మనకి పాఠాలను నేర్పినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తామండి. మరి ఒక విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ప్రారంభించిన ముందుగా ప్రార్థనా గీతంతో మేడం గారు ప్రారంభించారు. తదుపరి మరి మనతో పాటు చదువుకుని మన మధ్య తిరిగి ఈరోజు సుమారుగా 19 మంది మన మిత్రులు కాలం చేయడం జరిగింది. మరి వారందరికీ అదేవిధంగా స్థలదాత మద్దాల రామకృష్ణమ్మ గారికి, మరి ఇటీవల కాలంలో మరి 2 సార్లు ప్రధానమంత్రి చేసి ఇటీవల మరణించినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, అదేవిధంగా
అమరులైనటువంటి దేశభక్తులకి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల మౌనం ప్రారంభించి తర్వాత మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మిత్రులందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా ఎవరి ప్లేస్ వాళ్ళు నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. మరి గణిత ఉపాధ్యాయులు మరి ఎప్పటికీ కూడా మర్చిపోయినటువంటి మా సుబ్బరాజు మాస్టర్ గారిని ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. రండి సార్. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న అందరికీ కూడా కర్తార్థాల మధ్య వారికి అడ్డాల 7 గంటలో బుక్ ఎంత చేస్తారు. థ్యాంక్ యూ సార్. తిలక్ మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కరతాళం మనం గట్టిగా. వారికి శనివరపు ప్రసాద్ ఓకే అందజేస్తారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా అందరూ కూడా కరతాళాల మధ్య వారిని స్టేజ్ మీదుగా ఆహ్వానిస్తున్నాం. వారికి పంతం రాము ఎక్కడున్నా రావు క్లాప్స్ కొట్టాలి. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హరిగోపాల్ సరే అండి. అరే అండి, సావిత్రి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కరతాళాల మధ్య కంటిన్యూ చేస్తూనే ఉండండి, క్లాప్స్ మాత్రం ఆపకండి. ఏమంటే చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి గట్టిగా కొట్టండి. మేడం గారికి పవన్ కుమార్ గారు ఓకే అందేవాటిగా కోరుతున్నాం. గురువులు హరిగోపాల్ మాస్టర్ గారిని వేదిక మీదగా రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పంతం రాము చేస్తారండి. కొంచెం హెల్ప్ చేయండి సార్. ఈరోజు మేము మీ చేతులు పెట్టుకుని వేదిక మీదకి తీసుకొస్తున్నాం సార్. ఇది గురు శిష్యుల మధ్య బంధం. అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టండి. తెలుగు మాస్టర్ గారికి రాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తదుపరి గురువులు వీరికి వరవాల్ జానకిరామ్ ఓకే అందజేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తదుపరి గురువులు రామచంద్రరాజు మాస్టర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి మఠా నల్లిమోహన్ వీరికి ఓకే అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. తదుపరి మరి అప్పటి వరకు కూడా డ్రాయింగ్ వేయడమే పెద్దగా తెలిసేది కాదు. మొట్టమొదటిసారిగా డ్రాయింగ్లో మంచి మెలకువలు నేర్పినటువంటి గురువులు వీరవల్లి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాను. వీరికి భువనారాయణ గారిని ఓకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. పట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి మనం ప్రతిరోజు కూడా సమయానికి బడికి వచ్చేలా, ఒకవేళ లేట్ అయితే
ఈరోజు నువ్వు లేట్గా వచ్చావని చెప్పేసి బయట నిలబెట్టి సమయపాలన ఖచ్చితంగా పాటించేలా చక్కటి క్రమశిక్షణతో అతను చాలా కాలం కూడా అతని రిటైర్మెంట్ అతనికే తెలీదు, ఎంత సర్వీస్ చేసాడో కూడా ఆయనకు తెలీదు. అది మన అటెండర్ మద్దాల రామకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇతను చాలా కాలం పనిచేసాడు, ఎన్ని బ్యాచీలు వెళ్ళి తెలియదు అతని చేతుల మీదుగా. మరి ఈరోజు కూడా అతను సన్మానం చేసుకోవడానికి పిలవగానే వెంటనే వస్తానండి. ఆరోగ్య సరిగ్గా వీరికి కంచెర్లో బాబీ ఓకే అంత్యవాసే కూర్చొని ఒకసారి అక్కడ నిలబడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిత్రులు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంకాను మనం అనుకున్నటువంటి సమయం చాలా 9 గంటలకల్లా మన షెడ్యూల్ ప్రారంభించుకుందాం అనుకున్నాం కాబట్టి మధ్యలో 2-3 సెషన్స్ మనం అనుకున్నవి కూడా మిస్ అయిపోయాయి. కాబట్టి ఆ తదనంతర కార్యక్రమం ఎందుకంటే సాయంత్రం వరకే కాబట్టి తదనంతర కార్యక్రమం ప్రారంభించుకుందాం. మరి ముందుగా ఈ మన గురువులను సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం మనం పెట్టుకుందాం. గురువులకు ముందు సత్కారం చేసుకున్న తర్వాత మనం అంటే మన పరిచయ కార్యక్రమం పెట్టుకుందామండి. ఇది ఎందుకంటే పరిచయ కార్యక్రమం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు 37 సంవత్సరాలు మనకి గ్యాప్ వచ్చింది, కానీ మన వాళ్ళు కనీసం సంవత్సరానికి చప్పట్లు తరపున 37 చప్పట్లు కూడా కొట్టట్లేదండి. అందులో 5-10 కొట్టి వదిలేస్తున్నారు. ప్రతిసారి 37 కొట్టామనుకోండి అంటే మనం ఎప్పుడో ప్రోగ్రామ్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చప్పట్లు మాత్రం గట్టిగానే కొట్టండి. ఎందుకంటే ఆ భోజన కార్యక్రమం ఏర్పాట్లు కూడా గట్టిగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ బాగుంటుంది, ఆకలి అందరికీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టేటప్పుడు లోడ్ చేయొద్దు, ఎక్కడ లోడ్ చేసినా పర్వాలేదు. ఓకే అంటే సన్మానం చేసిన తర్వాత గురువుల యొక్క ఉపన్యాసం ఉంటుంది. వందే శ్రీ దత్త విజయ ఆనంద తీర్థగురుం సదా అస్మత్ శ్రీ గురుచరణానందాభ్యాం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. నేడు సుదినం శుభదినం చిరస్మరణీయ దినం. 86-87 ఎంఆర్కే జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సభ ప్రారంభమయ్యే ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఒకే చోట పనిచేసాం కాబట్టి మళ్ళీ ప్రోటోకాల్స్ ఏం లేవు, చిన్న పెద్ద ఏం లేదు. మా రామచంద్రరాజు గారి దగ్గర నేను పనిచేశాను, ఆయన హెడ్ మాస్టర్. సావిత్రి గారు ఇక ఫస్ట్ జాయిన్ అయ్యారు. మా మిత్రుడు సత్యనారాయణ గారు, నేను కూడా తిలక్ గారు, ఇలాగా నాకు మొట్టమొదటి మీరు మైక్ ఇచ్చారు. నేను సాయంత్రం దాకా విడిచిపెట్టను అంచేత, కానీ చెప్పకపోతే ద్రోహం చేసినటువంటి సంస్థకి ఒక మ్యాక్సిమం 10 నిమిషాలు, మినిమం 5 నిమిషాలు మళ్ళీ అవకాశం ఇస్తే మాట్లాడతాం. ఇటువంటి శుభ సందర్భంలో పూర్వ విద్యార్థుల యొక్క హృదయాల్లో ఆనంద ఉత్సాహాలు, పూర్వపు మధుర స్మృతులు విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఈ సభకు ఇచ్చేసినటువంటి నాకంటే పెద్దలకు హృదయపు నమస్కారాలు. ఇక్కడ ఈ పాఠశాలలోనే పనిచేసి ఇక్కడే ఉపాధ్యాయునిగా పనిచేసిన మా శిష్యవర్యులకు శుభాశీస్సులు. బాబు అన్నారు అంచేత ఇలాంటి వాళ్ళంతా కూడా
ఇక్కడ పనిచేసి ఇక్కడి నుంచి పెద్ద పాఠశాల మా అదృష్టం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక పెద్ద హై స్కూల్లో అప్పుడు నా 1200 మంది విద్యార్థులను గుర్తు. నాకు 10th క్లాస్ ఈ బ్యాచ్ 3 సెక్షన్లను గుర్తు. ఇప్పటికీ మరువలేనటువంటి పాఠశాల. నా లైఫ్ టర్నింగ్ తీసుకొచ్చి గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ పాఠశాలలో పనిచేయడం వల్ల బిగినర్గా భయం, ఫీర్లెస్గా భయం పోయి జిల్లాలో ఎక్కడైనా సరే మనం చేయగలము, ఎటువంటి పాఠశాలలో ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలం అనేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి పాఠశాల. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు జాతీయ కవి చదివినటువంటి పాఠశాల, అంచెలంచెలుగా అభివృద్ధి చెందినటువంటి పాఠశాల. ఇవాళ చూస్తే కొన్ని పాఠశాలలో 50 మంది పిల్లలు, 10 మంది పిల్లలు, 15 మంది మాస్టర్లు. కానీ మా దురదృష్టం అదృష్టం తెలియదు, కానీ మేము పనిచేసిన పాఠశాలన్నీ కూడా మొట్టమొదటి 1200 మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. జిల్లాలో ఆ రోజుల్లో పాఠశాల నిడదవలు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, వీరవాసనిగా హై స్కూల్స్, పెద్ద హై స్కూల్స్ ఉండేవి. మరి రాఘవరాజు గారు, మరి శేషగిరిరావు గారు ఈ పాఠశాల దిశానిర్దేశం చేసినటువంటి కురగడి రామకృష్ణ గారు హెడ్ మాస్టర్ దగ్గరే 10 ఏళ్ళు పనిచేశాం ఇక్కడ. అటువంటి పాఠశాలలో మా అదృష్టం కొద్దీ ఇక్కడ జాయిన్ అవ్వడం, అంచెలంచెలుగా ప్రమోషన్స్ రావడం, ఇక్కడే గ్రేడ్ 1 తెలుగుపడిగా ఇదే పాఠశాలలో ప్రమోట్ అవ్వడం, అంచెల 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి 2015 బ్యాచ్కి 2015 సంవత్సరంలో 80వ సంవత్సరం బ్యాచ్ అప్పుడు వచ్చాము. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయింది. మరి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ పాఠశాలతో ముడిపడి ఉండడం చేత ఇప్పటికీ మెమరీ పవర్ భగవంతుడి దేవాలయంగా తగ్గలేదు. కాబట్టి వీళ్ళందరూ గుర్తే నాకు భానుకుమారి కానీ, అనంతలక్ష్మి కానీ, ఇక్కడ ఉన్న మిగతా రామకృష్ణ లాగా చాలామంది విద్యార్థుల పేర్లను గుర్తు. ఇప్పుడు అంటే మా మిత్రులు జిట్టుబాబు వీళ్ళు అంటున్నారు, మా బదులు కూడా నువ్వే తీసుకో 5 నిమిషాలు అంటున్నారు. మరి నేటి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు కాదు కాబట్టి ఇంకా బాగా చదువు అని ఇతర సందేశాలు మీకు అక్కల. మీకు కావాల్సినటువంటి ఇప్పుడు మీ యొక్క ఇక్కడ ఉన్న విద్యార్థులకు చదువుకున్న వాళ్ళు వివాహాలు, ఆ వయసులో ఉన్న మీకు 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మీరు ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞనే నాస్తి నిష్కృతి, కృతజ్ఞతకు మించి మహాపాపం లేదు, కృతజ్ఞత పలానా వాడు చదువుకున్నాం అనేటువంటి ఇది చేద్దాం. పలానా వాడు పలానా ఆపత్కాలంలో మనకు భోజనం పెట్టినా, చదువు చెప్పినా కృతజ్ఞత చూపిస్తే అది మన ప్రగతికే కారణం. అలాగే మరి ఈ సందర్భంలో ధర్మ్యతో పావన పరంపరలు వెలిచి భవ్యతో విభవించి సంధానము సేయుగావుత గోపాల్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మిత్రుల తరపున. ఇప్పుడు సత్యనారాయణ గారు ఆ సందర్భంగా ఆహ్వానించిన సమావేశానికి మరి వేదిక పైన ఆశీనులైన మా మిత్రులు, పెద్దలు అందరికీ నా నమస్కారాలు. మరి మీరంతా 55+ వచ్చి ఉంటారు. బహుశా అందరూ తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అయి ఉంటారు. అయినప్పటికీ మరి మేము ఆ రోజుల్లో ఇక్కడ విద్యాబోధన చేసినందుకు గాను నేను ఈ పాఠశాలను వదిలిపెట్టి 40 years అయింది. 85లో ఆగస్టులో వెళ్ళాను. బహుశా మీరు అప్పుడు 9th క్లాస్లో ఉండి ఉంటారు, 9th క్లాస్ ప్రారంభంలో ఉండి ఉంటారు. ఆ తదుపరి మరి ఇక్కడ నుండి వసంతవాడ పాఠశాలకు వెళ్ళాను. అక్కడ 7 years చేశాను. ఇక్కడ ఒక 7 సంవత్సరాలు నేను పనిచేసాను. అది కూడా సర్వీస్ బిగినింగ్లోనే. జస్ట్ అంతకుముందు 9 నెలలు మాత్రం ప్రైమరీలో చేసి తర్వాత హై స్కూల్కి వచ్చాను. దరిదాపులుగా ఆవేళ ఉన్న ఉపాధ్యాయులు అందరిలో చిన్నవాడిని నేనే ఇక్కడ పనిచేసిన వాళ్ళలో. తర్వాత వసంతవాడ పాఠశాల, ఆ తర్వాత అప్పనవేడి పాఠశాలలో 12 ఏళ్ళు పనిచేశాను.
తదుపరి ఎంఈఓగా ఒక 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది పెదపాడు లింగపాలెం మండలాల్లో. ఆ తదుపరి సర్వశిక్ష అభియాన్లో ఏఎంఓగా 4 సంవత్సరాలు పనిచేసి 2013లో రిటైర్ అయ్యా. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్లో సెటిల్ అయ్యి ఉన్నాము. మరి రిటైర్ అయిన తర్వాత మరి దరిదాపులుగా మేమందరం కూడా ఇక్కడ ఈవేళ అటెండ్ కావడానికి మాకు ఈ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించిన భగవంతుడికి ముందుగా నమస్కారాలను తెలియజేస్తూ, మరి మీరు ఇంతకాలం గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి ఈవేళ మేము మీతో కలవటమే కాకుండా మా మిత్రుల బృందాన్ని అందరితో కూడా కలవటానికి, వాస్తవానికి నాకు ఇంకో పాఠశాలలో రంగాపురం పాఠశాలలో కూడా ఇదే రోజు ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ ఉంది. కానీ మరి మా తిలక్ గారు, హరగోపాల్ గారు వీళ్ళందరినీ కలవాలి, సుబ్బరాజు గారు వీళ్ళందరినీ కలవాలన్న ఉద్దేశంతో నేను ఇటు దూరం అయినప్పటికీ ఇటు ప్రిఫర్ చేసి హనుమాన్ జంక్షన్ నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావటం జరిగింది. మరి ఆ రకంగా ఈ అవకాశం కల్పించిన మొట్టమొదట మీ అందరికీ కూడా అభినందనల్ని తెలియజేస్తూ, మరి జీవితంలో సక్సెస్ఫుల్గా ఎదగాలి అన్నట్లయితే మనం ఒక ప్రిన్సిపల్గా ముందుకు వెళ్ళాలి. అలాగే సత్యనారాయణ రాజు గారు వాళ్ళందరి దగ్గర కూడా నేర్చుకోవటం జరిగింది. ఆ వృత్తిలో ముందుకి వెళ్ళటం అనేది జరిగింది. దానికి సహకరించిన భగవంతుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీరు కూడా ఈవేళ చదువుకున్న పాఠశాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కలిసి మీరంతా ఎప్పుడో 37 సంవత్సరాల నాడు విడిపోయిన వాళ్ళందరూ కూడా ఈవేళ కలిసి హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా ఎవరో కూడా కన్న తల్లిని, ఉన్న ఊరిని, చదువుకున్న పాఠశాలని మర్చిపోకుండా మరి సహాయ సహకారాలు కలిసి జీవించాలనే ఒక ధీమాలతో మనం చేయాలి. అయితే మీలో నేను ఎందువల్లంటే 9th క్లాస్ మీరు 9thలో ఉన్నప్పుడు వెళ్ళిపోవటం వల్ల చాలా కొద్దిమంది పేర్లు మాత్రమే నేను చెప్పగలను. అంతకుమించి ఎక్కువ మంది నాకు పేర్లు గుర్తులేవు, మనుషులు గుర్తున్నప్పటికీ. అయితే ఇందులో టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు పరిచయస్తులే. ఎందువల్లంటే నేను ఏఎంఓగా ఉన్నప్పుడు మొత్తం జిల్లా అంతా కూడా 4 సంవత్సరాలు తిరగటం జరిగింది. ఆ సమయంలో టీచర్స్ అందరూ కూడా ఎప్పుడు నేను ఈ వైపుకి వచ్చినా మా వీరవాసనం స్కూల్కి ఒకసారి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఏ రకమైన ట్రైనింగ్ జరిగినా ఏమి జరిగినా కానీ వెళ్ళటం అనేది జరిగేది. అలాగే కంప్యూటర్స్ అలాట్మెంట్ వచ్చినప్పుడు నేను ఏఎంఓగా ఉన్నప్పుడు స్కూల్స్ కంప్యూటర్ అలాట్మెంట్ వచ్చింది. మొదటగా మా వీరవాసనం స్కూల్కి అలాట్ చేయాలి అని చెప్పి ఆ రోజు నేను అక్కడ ఆఫీసులో అలాట్ చేయించడం జరిగింది. ఆ రకంగా అయితే ఈ ప్రాంతంలో మాకు ఎక్కడ బంధుత్వాలు అవి లేకపోవటం వల్ల నేను దూరంగా అక్కడ హనుమాన్ జంక్షన్లో ఉండటం వల్ల తదుపరి కలవటం అనేది మీ అందరినీ కూడా జరగలేదు. ఈరోజు ఈ రకంగా కలిసినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది, హ్యాపీగా. మేము కూడా సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా వాళ్ళు కూడా కొంచెం టచ్ తక్కువ, మిగిలిన 5గురం కూడా మేము ఎప్పటికప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుంది. మరి నాతో పాటు ఇక్కడ పనిచేసి అమరులైన ఉపాధ్యాయ పెద్దలందరికీ కూడా నా నివాళుల్ని అర్పిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు హాయిగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ ఉపాధ్యాయులు కూడా ఎక్కడి నుంచో తిలకర్ కూడా హైదరాబాద్ నుంచి రావడం అంటే మాటలు కాదు. మరి మీ అందరికీ గురువులందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ జ్యోతికి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. రైట్ సార్. జ్యోతికి రామ్మోహన్ ఎక్కడున్నాడు సార్కి బొగ్గి అందివ్వాల్సి రామ్మోహన్ రెడ్డి దిక్కు తర్వాత నా మిత్రులందరినీ కలవడానికి మీ 86 బ్యాచ్ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు.
మరి నాడు మీరు తరగతి గదుల్లో మాకు కూర్చున్నటువంటి విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఉన్నటువంటి మీరందరూ మంచి ఉన్నతులు. కొంచెం మీ దగ్గర ఇప్పుడు మాట్లాడాలన్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మీలాగే మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో 12th క్లాస్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థిని. మీరు ఏ బెంచీల మీద అయితే కూర్చొని ఏ తరగతుల్లో గదిలో కూర్చున్నారో నేను అదే తరగతి గదిలో కూర్చొని అయ్యే తరగతి గదులకి ఉపాధ్యాయుడిగా పనిచేయటం నా అదృష్టం. నేను ఒక రోజు 10th Cలో ఉండగా నేను చదువుకున్నటువంటి విద్యార్థి దేవ వరహాలరాజు అని చెప్పి నా బెంచ్ మీద అతను డాక్టర్. అతను కాంపస్ బాక్స్లో ఆ కంటానీతోటి తన పేరు చెక్కుకున్నాడు. నేను ఒక రోజుని చూస్తూ ఉండగా ఆ పేరు కనిపించి చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. భారతీయ సంస్కృతి తల్లి తండ్రి తరువాత గురువుకి సముచితమైనటువంటి స్థానం కల్పించింది. మరి మీకు మాకు గురువులు ఉండటం సహజం. మేము ఈ పాఠశాలలో చదువుకున్నప్పుడు కూడా ఎంతో ఉన్నతులైనటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేశారు. మరి మాకు కొన్ని తీపి గుర్తులు ఏంటంటే మనకి ఎంట్రన్స్లో సరస్వతీదేవి ఫోటోతోటి ఒక విగ్రహం ఉండేది, సరస్వతీదేవి. అప్పుడు ఆ ఫోటోలో పాఠశాల ఎంబ్లం రాయాలి, ఏం రాస్తే బాగుంటుంది అని చెప్పి టీచర్స్ అందరిలోనూ పెద్ద డిస్కషన్ వస్తే రాచకొండ వెంకటేశ్వర గారు అని సంస్కృత మాస్టరు ఒక ప్రావర్బ్ చెప్పారు, విద్యయా అమృతమస్నుతే, అంటే విద్య అమృతం ఇస్తుంది అని చెప్పి ఆ రోజుల్లోనే మనకి పీబీ రోడ్లో ఒక కాంపోజిట్ సాంస్క్రిట్ ఉన్నటువంటి పాఠశాల మనదే, వీరవాసన హై స్కూలే. అంటే సహజంగా మరి విద్య చదువుకున్న వాడికి చదువుకోని వాడికి మరి ఇప్పుడు మీకు తెలుసు మాకు తెలుసు. అసలు నిజంగా ఆ విద్య అనేటువంటిది అమృతమే. ఆ అమృతాన్ని మీరందరూ త్రాగడం వల్ల మీరు మేము అందరం కూడా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా గుర్తింపు పొందగలుగుతున్నాం. ఆ విద్య లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. మ్యాథమెటికల్గా గణితంలో ఏమీ అంకెలు లేని రోజుల్లో అసలు 1 అంటే తెలియదు, 2 అంటే తెలియదు, 3 అంటే తెలియదు. ఆ రోజుల్లో ఫారెస్ట్కి గొర్రెని తోలుకెళ్ళి వెళ్తే ఒక గొర్రె, 2 గొర్రె, ఒక గొర్రె, ఇంకో గొర్రెని వేణుపుల్లో చెప్పుకుని అక్కడ పెట్టి మళ్ళా వాటి ప్రకారం సరిపోయిందో లేదో, మళ్ళా గొర్రెలని వెనక్కి వచ్చినాయో లేదో, లేదా కొన్ని గొర్రెలు ఏమైనా పులి తినేసిందేమో అలా కౌంట్ చేసుకునేటువంటి రోజుల నుంచి ఇవాళ మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక నమస్కారములు. 86, 87 ఎంఆర్కే హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు. మీరు 37 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇక్కడికి పిలిచినందుకు కృతజ్ఞతలు. మీ సంస్కారానికి జోహార్లు. మేము ఉపాధ్యాయులందరూ కలుసుకోవడానికి మీరు మంచి అవకాశం కల్పించారు. మీరు మంచి వృద్ధిలోకి వచ్చారని అందరూ మేము సంతోషిస్తున్నాం. మీ అభ్యున్నతి ఎప్పుడూ కూడా ఇలాగే కొనసాగాలని, భగవద్ అనుగ్రహం మీ మీద సదా ఉండాలని కోరుకుంటూ మీ సుబ్బరాజు. జై హింద్. శిష్య బృందం అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. అందరికీ కూడా పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
తర్వాత ఎన్నాళ్ళో అయింది మేము ఇక్కడ పనిచేసి. నేను 72వ సంవత్సరంలో ఈ హై స్కూల్కి వచ్చాను. 63లో ఇక్కడే చదువుకున్నా. 63లో ఇక్కడ చదువుకుని 64లోనేమో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయ్యి నాకు 67లో జాబ్ వచ్చింది. 67లో ఎక్కడ వచ్చిందంటే జంగారెడ్డిగూడెం హై స్కూల్లో వచ్చింది. జంగారెడ్డిగూడెం హై స్కూల్ నుంచి డైరెక్ట్గా మచ్చిపూర్ వచ్చాను. మచ్చిపూర్ నుంచి మళ్ళా మీరు బిఏ అవ్వలేదు, బీఈడీ అవ్వలేదు, ఏం అవ్వలేదు, మీరు ఇప్పుడు నాకు లాభం లేదు అది అంచేత కిందకేంటి వస్తా ఉన్నారు. కిందకంటే ఎలిమెంట్ స్కూల్ గేట్ అయితే అప్పుడు మళ్ళా తోలేరు హై స్కూల్ అయితే హై స్కూల్కి వచ్చి హై స్కూల్ నేను ఇక్కడికి చేరవాసనం 1972లో ఇప్పుడు ప్రొబ్బుడి రామకృష్ణ గారు హెడ్ మాస్టర్, చాలా సీనియర్ హెడ్ మాస్టర్. ఆయన దగ్గర పనిచేశాం. సుమారు ఎన్నేళ్ళు పనిచేశానంటే నేనే ఎక్కువ కాలం పనిచేశాను. 15 ఏళ్ళు చేశాను ఇక్కడ. 15 ఏళ్ళు మరి అందరూ శిష్యులే, నాకు ఎక్కడ చూసినా శిష్యుడు అంచేత మరి నేను సెకండరీ గైడ్గానే పనిచేశాను. తర్వాత ఏమన్నారంటే సెకండరీ గైడ్ హై స్కూల్లో ఉంటాకి లేదు. నేను అప్పుడు నాకు ఇదేంటి మనం తక్కువ వాళ్ళువా ఇక్కడ ఉండకపోతా, కానీ నాకు కొంచెం కౌన్సిల్ వచ్చి బిఏ కట్టి బిఈడి అయ్యేది. అదే స్పీడు మళ్ళా ఎంఏ కట్టారు, ఎంఈడి అయ్యారు. ఇవన్నీ సర్వీస్లో ఉండగానే చేసేసాను అన్నమాట. అంచేత ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడ పనిచేయటాక మీరు పనికిరారని అన్నారు, కోర్సు వచ్చి ఇవన్నీ చేయగలిగాను. సర్వీస్లో ఉండగానే ఇవన్నీ చేయగలిగాను. అయితే నేను చేసినప్పుడు ఓన్లీ మ్యాథమెటిక్సే ఎక్కువగా చెప్పేవాడిని లెక్కలో. కానీ బీఈడీ అయ్యాక శ్వాసం చెప్పకూడదు, సబ్జెక్ట్ ఏమో మారిపోయింది. నాకు శ్వాసలు అంటే బాగానే అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు, ఏదో అలా అయిపోయింది అక్కడ. సరేలేండి అయిపోయింది. ఇంకా చిక్కాల్లో రిటైర్ అయ్యాను. 2004లో రిటైర్. ఇంచుమించుగా 37 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 37. నేను చేసినప్పుడు ఎక్కువగా పిల్లలు అందరూ ఇప్పుడు నా సెక్షన్ ఉందనుకోండి, నా సెక్షన్లోకి రావాలని తాతాలు ఆడేవాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. అది కొన్ని రికమెండేషన్లు కూడా చేసేవారు పెద్దల చేత రికమెండేషన్లు చేసేవారు. అయిపోతుంది. ఆ రకంగా జరిగింది. కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ మాత్రం చిక్కాలో జరిగింది. చాలా గ్రాండ్గా చేయించారు అక్కడ చిక్కాలో. నేను చెప్పిందంటే మీ అందరికీ కూడా ఆ రోజుల్లో నేను కొంచెం ఎక్కువగా కొట్టేవాడిని. మీ అందరికీ బాగా కొట్టేవాడిని. అంచేత కొట్టడం అంటే మ్యాథ్స్ మరి కొడుతున్నారో ఏంటో అది అప్పుడు వాళ్ళకి గ్రహించే శక్తి వాళ్ళకి లేదు కదా. తర్వాత తెలుసుకున్నా నాకు ఏదన్నా చేయకపోతే ఇది వచ్చేదన్నమాట. చేసేదాకా వదిలిపెట్టేవాడిని కాదు. బయటకు నిలబెట్టో లేకపోతే ఏదో రకంగా
ఆ రకంగా చేసేవాడిని. అందుచేత నేనంటే భయపడేవాడు. ఏదైనా మీరందరూ కూడా అభివృద్ధి చెంది బాగా శ్రద్ధగా చదువుతుంది. మరి పైకి వచ్చారు. ఈనాడు మీరందరూ కూడా బహుశా కొంతమంది తాతలు అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. తాతలు అయ్యారు. ఈ వయసులో మరి మీరు మమ్మల్ని గుర్తించుకుని ఈ రకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు, మమ్మల్ని సన్మానం చేస్తున్నందుకు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడాను. ఓకే, థ్యాంక్ యూ. చిన్నమాట, టీచర్స్ అంటే భయం మొదలైంది చిట్టుబాబు గారు మాస్టర్ దగ్గర నుంచి. అసలు మాస్టర్ గారిని చూసి అమ్మో రేపొద్దు నీ వర్క్ ఇచ్చారు, ఈ వర్క్ చేయాలి అనే భయం. అంటే ఇక్కడ సుబ్రాజ్ గారు మాస్టర్ గారు కూడా కొట్టేవారు బ్యాక్లిచ్చుకుని. కాకపోతే అది మేము 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అనుకుంటా నాకు తెలిసి. చిట్టుబాబు గారు అంటే 7th 6th 7th నుంచి మేము ఓకే అమ్మో టీచర్ గారు కొడతారు, మన జాగ్రత్తగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలనేది మాత్రం చిట్టుబాబు గారు మాస్టర్ దగ్గర నుంచే. చెప్పాలంటే నేను కాదు, మా బ్యాచ్ అంతా నేర్చుకున్నాను. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, మా వైఫ్ నాకంటే 10 years చిన్న, రాయగోదురు స్కూల్, ఆవిడకి కూడా సారే చిట్టుబాబు మాస్టర్ గారే. ఓకే, సో స్కూల్ హెడ్ మాస్టర్ గారు జుత్తు శ్రీనివాస్ గారిని మాట్లాడించుగా గుర్తు చేసుకుంటారు. అలాగే మీతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పేరున గుర్తుపెట్టుకుని వాళ్ళని పిలిచి వాళ్ళు కూడా పండుగ జరుపుకునే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అది చాలా సంతోషదాయకం. అనుకోకుండా ఈ మీటింగ్లో ఇక్కడ ప్రజెంట్ మా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉండటం, ఇంకా నాకు తెలిసినటువంటి చాలామంది ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా 50+ ఆర్ దగ్గరగా ఉండుంటారు. 50+ అంటే ఈ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ రోజు మిమ్మల్ని ఒకలాగా డిసైడ్ చేస్తుంటారు. గ్రేడ్ 1 ఇది బాగా చదువుతాడు, ఇది బాగా చదవడు, ఇది అల్లరి చేస్తాడు, ఇది అల్లరి చేయడని. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేసరికి మీరు అవన్నీ దాటి అంతకు మించిన సెటిల్మెంట్తో కొంతమంది ఉంటుంటారు. అప్పుడు బాగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మేము క్లాస్ రూమ్లో పిల్లల్ని చూసే విధానానికి ఈరోజు మీరు ఉండేటటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది సొసైటీలో అందరినీ చూసినప్పుడు మాకు అర్థం అవుతుంది, మమ్మల్ని మేము చూసుకుంటే అర్థం అవుతుంది. ఎందుకంటే మేము చదివినప్పుడు మా పరిస్థితులకి ఇవాళ ఇక్కడ పనిచేసే జాబ్కి. అది స్కూలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూలు. 171 సంవత్సరాలు, చాలా సుదీర్ఘమైనటువంటి, ఎక్కడో బ్రిటిష్ గవర్నమెంట్ ఇవన్నీ చూసేస్తుంది ఈ స్కూల్. అట్లాంటి స్కూల్లో మీరు చదివినందుకు మీరు అదృష్టవంతులు, పనిచేస్తున్నందుకు మేము అదృష్టవంతులు. అయితే ఎప్పుడైనా కూడా ఎవరైనా వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న స్ట్రగుల్ వాళ్ళని పట్టుకుని ఆపేస్తూ ఉంటుంది వాళ్ళు ఎదగకుండా. అది ఒక ఇల్లు కావచ్చు, లేదా జాబ్ కావచ్చు, మరొకటి కావచ్చు. మా స్కూల్లో మాతో పాటు చదివినటువంటి క్లాస్ 3rd అబ్బాయి ఎంప్లాయ్మెంట్ సెటిల్మెంట్ ఇంకా జరగలేదు. బహుశా ఆ క్లాసులో లాస్ట్ ఎక్కడ ఉన్నటువంటి మేము ఇలాగా హెచ్ఎం జాబ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య మిగిలిన వాళ్ళకి సమస్య కాదు. ఇప్పుడు మీరు ఇలా గెట్ టుగెదర్ కలిసినప్పుడు ఎవరేం చేస్తారు అనుకుంటే ఒక సమస్య వాళ్ళు చెప్తే ఇంకొకరు నిమిషంలో దాన్ని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అలాంటి వాటికి మీ గెట్ టుగెదర్ దోహదం చేయాలని చెప్పేసి అందరూ మీకులాగా హ్యాపీగా ఉండేందుకు మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీతో నేను పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కలిగజేసినందుకు మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరూ కూడా నాకంటే చాలా పెద్దవారు. వాళ్ళందరికీ నమస్కరిస్తూ నన్ను ఈ రోజుని ఇలా మీ అందరి చేత సన్మానం పొందేందుకు నిలబడే స్థాయిలోకి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకు, నా గురువులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను 83లో జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. 83లో జాయిన్ అయినప్పుడు మీరు 86, 87 బ్యాచ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రస్తుతం మీరు
వేడుక జరుపుకుంటున్న మీకు నేను పాఠాలు చెప్పలేదు, కానీ మీ చెల్లెళ్ళకి మీ తమ్ముళ్ళకి చెప్పాను. ఎందుకంటే నేను 83 అప్పుడు 6-7 తరగతులు మాత్రమే చెప్పాను ఇక్కడ. అంచేత బహుశా మీకు నేను పాఠాలు చెప్పు ఉండకపోవచ్చు, ఎప్పుడైనా ఊరికే నన్ను చూసి ఉండొచ్చు అంతే. నేను అందువల్ల మీరు మళ్ళీ నేను చెప్పకపోయినా కూడా నన్ను మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు శుభ ఆశీస్సులు తెలుపుతూ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి మనిషి కూడా జన్మభూమి, చదువుకున్న పాఠశాల ఎలా మర్చిపోలేరో, మొట్టమొదట మనం ఒక జీవితంలో స్థిరపడడానికి సహాయపడే ఉద్యోగంని చేరినటువంటి సంస్థను కూడా మర్చిపోలేము. నేను 23 ఏళ్ల వయసులో ఈ స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు అప్పటి నుండి 19 సంవత్సరాలు 2002 వరకు ఇక్కడే చేశాను నేను. అటువంటి ఆ 19 సంవత్సరాలు వీరవాసనం నాకు ఎన్నెన్నో తీపి గుర్తుల్ని అందించింది. అటువంటి ఈ తీపి గుర్తులు అందించినటువంటి పాఠశాలని నేను భీమవరం వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఒక కన్ను వేయకుండా అసలు పొరపాటును కూడా వెళ్ళలేను అనమాట. మా పుట్టిన ఊరు కంటే ఎక్కువగా దీన్ని నేను తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు అంత గౌరవాన్ని, ఈ స్థానాన్ని తీసుకొచ్చిన పాఠశాల. ఎందుకంటే మొట్టమొదటి వచ్చినప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి అందరూ భయంగా వస్తాం. అలాంటిది పెద్ద స్కూల్లో వచ్చిన తర్వాత పోడూరు, లక్కలకోడేరులో రిటైర్ అయ్యాను నేను. అటువంటి స్కూళ్ళల్లో చేసినా కూడా ఆ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించినటువంటి పాఠశాల. అప్పుడు అందరూ కూడా పెద్ద ఉపాధ్యాయులు కూడా పెద్దవారు, అందరూ మంచి నాకు మాకు కావలసినటువంటి విషయాలని చక్కగా చర్చల్లో చర్చించుకున్నా చక్కగా చెప్పేవారు. తెలియని విషయాలని ఆనాడు ఉన్నటువంటి గురువులు చాలామంది కాలధర్మం చేశారు. వారందరికీ కూడా నా ఒక రకంగా బాధ కలుగుతూ ఉంటుంది. ఈ రోజుని అయ్యో చాలామంది లేరే అప్పటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని తలుచుకుంటే. కానీ మరి కొన్ని విషయాలను మనం మర్చిపోలేము. అమ్మని, నాన్నని, పాఠశాలని ఎలా అయితే మర్చిపోలేమో ఉద్యోగంలో చేరిన దాన్ని కూడా. అందుకని మీరు నేను మొన్న చెప్పగానే అసలు ఆ ఫోన్ నెంబర్ ఎలా దొరికింది అని అనేటప్పటికి చాలా ఎవరి నుండో తెలుసుకున్నామండి అన్నారు. అలా మీరు గ్యాదర్ చేసి మీకు నా నెంబర్ తెలియకపోయినా కూడా తెలుసుకుని నన్ను ప్రత్యేకంగా ఈ ఆహ్వానానికి మీరు నాకు పిలిచినందుకు మీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా 50+లోకి వచ్చారు. మీకు, మీ పిల్లలకి, కొంతమంది మాస్టర్లు అన్నట్లుగా మనవలు కూడా వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి అందరికీ కూడా శుభ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ, పండగ మీకు ఫస్ట్ ఇదే అన్నమాట. ఎందుకంటే మనం చిన్నప్పుడు కలుపుకున్న వాళ్ళని మర్చిపోలేం. అటువంటి అందరినీ మీరు మాకు మీ స్నేహితులని మీరు ఎలా కలిసేలాగా మీరు చేసుకున్నారు. మా గురువులని, మాతో ఉపాధ్యాయులని కలవడానికి మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తోటి పెద్దలందరికీ కూడా మళ్ళీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతతో విరమిస్తున్నాను. అయితే మరి మాకు పాఠాలు చెప్పినటువంటి గురువులందరినీ కూడా ఒకసారి తీసుకొద్దామంటే భగవంతుడు మరి అందులో కొంతమందికి అవకాశం ఇచ్చారు, కొంతమంది లేరు. కాబట్టి ఆ రోజు మేము ఆ 6th to 10th క్లాస్ బ్యాచ్లో మేము చదివిన 5 సంవత్సరాల్లో ఎవరైతే పనిచేశారో ఉపాధ్యాయులందరినీ పిలవాలనేటువంటి సదుద్దేశంతో మిమ్మల్ని కూడా ఆహ్వానించాడు మేడం గారు. మరి మా ఆహ్వానం మంచిది వచ్చినందుకు మీకు అన్యత భావించకుండా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు. తర్వాత మరి డ్రాయింగ్ మాస్టర్ పేరవల్లి కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సారు గ్రామస్తులు మరి చక్కటి సేవా కార్యక్రమాలు కూడా సార్ చేస్తూ ఉంటారు. కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ సమ్మె ఏర్పాటు చేయడానికి కృషి చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వారు పిలవగానే హాజరైన మీ అందరికీ కూడా
వారి తరపున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని స్టేజ్ మీద అలంకరించిన పెద్దలు సావిత్రి గారు, శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారు, సత్యనారాయణ గారు, హరిగోపాల్ గారు, చిట్టిబాబు గారు, తిలక్ గారు, ఉపరాజు గారు, మరి గంటలో పుట్టే రామకృష్ణ, మరి అందరికీ కూడా మరి నా ఉదయపూర్వ నమస్కారాలు. మరి మాది ఇదే గ్రామం. నేను ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే నేను ఇదే స్కూల్లో మీతో పాటు క్లాసుల్లో చదువుకుని ఇదే స్కూల్లో క్లాసు లీడర్ గాను, స్కూల్ ఎస్పీఎల్ గాను కూడా పనిచేశాను. అదేవిధంగా ఇదే పాఠశాలలో 10 ఏళ్ళు డ్రాయింగ్ టీచర్ గాను, 5 సంవత్సరాలు సోషల్ పిఏడి గాను పనిచేయడం జరిగింది. మరి విద్యార్థులు క్రమశిక్షణ అనేది చిన్న విషయం. సాధారణంగా టీచర్ ఏం చేస్తారంటే విద్యార్థులు పక్కదారి పట్టడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టీచర్ మీద చాలా కోపం ఉంటుంది. ఇక్కడ ఏమనుకోకండి, అప్పుడు జరిగిన చిన్న సంఘటన చెప్తారు. సాధారణంగా డిసిప్లిన్కి కాపలా కాస్తా ఉండేవాళ్ళు బయట కూడాను. అక్కడ మంచి ఉంటుంది. ఆ నీటికి ఒక పాలిటెక్నిక్ అబ్బాయి వస్తే ఈ క్లాస్ అమ్మాయి వెళ్ళి మాట్లాడుతుంది. క్లాస్ వచ్చి అమ్మాయి అలా మాట్లాడుకుంటున్నా బయట అని చెప్తే ఆ అమ్మాయి చక్కని సమాధానం చెప్పింది. నేను అప్పటి నుంచి కూడా ఆడపిల్లలు చూడగలను. మేషం నాకు లేని బాధ మీకు ఏంటండి అంది. పోయేవాడు. నేను ఆ అమ్మాయిని కూడా ఎందుకంటే అన్నా అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ ఫాదరు సంబంధం చూస్తున్నాడు. అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయి ట్రై చేసిన అమ్మాయి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ నాన్న ట్రై చేసిన అబ్బాయి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ నాన్న మాడింటే సూపరింటెండెంట్ భార్య అవును అంటే పోయి విద్యార్థులు మనలో క్లాసు అందరూ సమానమే అయినా మనలో అప్పుడు అందరూ సమానం, ఇప్పుడు సమానం కాదు. ఇప్పుడు మన పై అధికారులుగా ఉంటారు, మన కింద పనిచేస్తూ ఉంటారు, అనేక రకాలు ఉంటాయి. మీ పరిచయాల్లో అవి మేము ఇప్పుడు వింటాం. అంటే ఇప్పుడు విజయవాడలో సూపరింటెండెంట్ చేస్తున్నాడు, అతను డిఎస్పీ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ వీరవాసం పంచాయతీలో బిల్లు గుమస్తగా పనిచేసేవాడు. అంటే అలా చాలామంది. అలాగే నేను పోడూరులో పనిచేశాను. పోడూరులో శ్రీనివాసరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి ఇంటెలిజెంట్. వాళ్ళ తాతయ్య గారు అక్కడ పనిచేస్తే అమెరికాలో పనిచేస్తున్నారు మన వాళ్ళు. అక్కడికి వెళ్ళి చూడటానికి ఈయన వచ్చినట్టు పేపర్లో చూశాడంట. వచ్చి అమెరికాలో వరల్డ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు అబ్బాయి. అక్కడ వచ్చి తీసుకెళ్ళి అమెరికా అంతా వారం రోజు టూర్ చేయించాడంట. అంటే ప్రేమాభిమాన విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఉండే అనుబంధం. అంటే అదే అబ్బాయి వరల్డ్ బ్యాంకులో ఇప్పుడు పనిచేస్తున్నాడు. అలా పీతల సుజాత మీకు తెలుసు. పీతల సుజాత ఇచ్చే స్కూల్లో మా స్టూడెంట్. అలాగే చాలామంది టీఎస్పీలు వీరవాసం వస్తే కానిస్టేబుల్ సిఏలు 10 మంది సిఏలు ఉన్నారు వీరవాసం. సిఏలు, డిఎస్పీలు, కానిస్టేబుల్, టీచర్స్. అంచేత ఈ పాఠశాల మీకే కాదు మాకు కూడా చాలా ప్రేమను అందించింది. ముఖ్యంగా నాకు ఈ స్కూల్లో ఉండగా ఉత్తమ డ్రాయింగ్ టీచర్గా పనిచేశాను. అక్కడి నుంచి పెనుమంటల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చింది. అక్కడి చిక్కాలు వెళ్ళాను. చిక్కాల్లో ప్రధానమంత్రి అవార్డు పొందాను. అలాగే రిటైర్ చేస్తూ ఉండగానే నేను స్కౌట్ మాస్టర్స్కి
ట్రైనింగ్ కమిషనర్ జిల్లా ట్రైనింగ్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నేను. మరి ఇక్కడ పనిచేసి మరి ఈ స్థాయికి వచ్చామంటే ఈ నేల ప్రభావం, అలాగే వారి పెద్దల ఆదేశాలు. ఇంకా క్రమశిక్షణ, మేము ఎన్సీసీ ఉండేది ఇక్కడ. ఎన్సీసీ స్టేట్ కమిషన్ ట్రైనింగ్కి వెళ్ళాం. ట్రైనింగ్లో స్టేటు ట్రైనింగ్ క్యాంప్ సార్జెంట్ కింద పనిచేశాం. అప్పుడు అక్కడ ఇన్ఛార్జి హిందీలో పూజలు ఇచ్చేస్తూ ఉండేవాడే. మా మిత్రులు అందరికీ నా అభివందనములు, నమస్కారములు. మీ మనవాళ్ళు మన మిత్రులందరూ చాలా చాలా విషయాలు మాట్లాడారు. నాకు ఏ విషయం ఇంకా లేకుండా చేస్తారు. అందువల్ల నేను కొంచెమే మాట్లాడి విరమిస్తాను. మనం ప్రతి ఒక్కరము కష్టపడి పనిచేస్తే, అంటే శ్రమ ఏమో చేస్తే, శ్రమ చేస్తే జయం పొందుతాము. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కార్యాతురాణం నన్నింటాన సుఖ, మనం మంచిగా చేయాలి అనుకున్నప్పుడు, ఒక దాని దృష్టి పెట్టినప్పుడు మనము ఆ గోల్ రీచ్ కాగలము. లేకపోతే రీచ్ కాలేము. అవడానికి ఏదైనా ఒక గోల్ రీచ్ అవడానికి మనం నిరంతరము కృషి చేయాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా చక్కగా చేసి ఉంటారని, మీరందరూ ఉన్నత పదవుల్లో ఉండి ఉంటారని నేను తలుస్తున్నాను. నేను కూడా అట్లా చేశాను. అందువల్ల మీకు చెప్పగలుగుతున్నాను. నేను చేయకుండా మీకు చెప్తుంటే తప్పు. కాబట్టి నేను కూడా చేశాను. నేను అందుకని ఒక్క ఎపిసోడ్ కాకుండా ఒక్క 2 నిమిషాలు మాత్రం నా విషయం చెప్తాను. నేను మొట్టమొదట ఒక టైపిస్ట్, తర్వాత ఒక టీచర్, తర్వాత ఒక డెప్యూటేషన్ ఆఫీసర్, తర్వాత డియూ, తర్వాత బాల్భవన్ డైరెక్టర్. ఇట్లా అంచెలంచెలుగా ఎదగడానికి కారణము నా కృషి మాత్రమే. కృషి చేయకుండా ఎవరు అభివృద్ధిలోకి రారు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లల్లో ఆ స్ఫూర్తి కలుగజేస్తాననే ఉద్దేశం నేను చెప్తున్నాను. నాకు కూడా మా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, వాళ్ళందరూ నాకు కూడా అలాంటి స్ఫూర్తిని ఇవ్వబట్టే నేను ఒక స్టేట్ ఆఫీసరు లెవెల్కి వెళ్ళగలిగాను. ఒక చిన్న టైపిస్ట్గా ఉండి 80 రూపాయల జీతంతో ఉండి ఇప్పుడు సుమారు ₹1,00,000 పరీక్షలు తీసుకుంటున్నాను. అదే ఎందుకు చెప్పానంటే, అలా చేయటం వల్ల మనము మంచిగా అభివృద్ధి చెందుతాము. ఆ అభివృద్ధి బంధంలో మీరందరూ మీ పిల్లల్ని నడిపించాలని మిమ్మల్ని నేను కోరుతూ, నేను మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను. మీరు కూడా ప్రయత్నం చేయాలి. మనం ఏ ప్రయత్నం చేయకుండా అది ఎవ్వరూ మన దగ్గరికి రాదు. కాబట్టి మీరు అది పిల్లల్లో ఆ స్ఫూర్తిని కలుగజేయండి. నేను అందుకు, మీరంతా పెద్దవాళ్ళు, మీరంతా ఆల్రెడీ కృషి చేసి పైకి వచ్చిన వాళ్ళే, ఇంకా చేయాలి అని చెప్తున్నారు పిల్లల గురించి. మనం ఎంత ఆదర్శంగా ఉంటే మన పిల్లలు అంత అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆ విధంగా చేయండి. మనము మన పిల్లల్ని బాగు చేయాలి అంటే ముందు మనం ఆదర్శంగా నిలబడాలి. మోడల్ టు ది అవర్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. అలాగే అందుకనే నేను చెప్తున్నాను, మనం అన్నం పెట్టండి, ఒక్కరికి అన్నం పెట్టండి. నేను సంవత్సరానికి 1000 మందికి అన్నం పెడతాను పిల్లలకి. తర్వాత సుమారుగా 10 మందిని ఇంజనీర్లుగా చదివించాను. ఇప్పటికీ 7గురికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అటువంటి మంచి పని చేయమని మాత్రమే కోరడానికి చెప్పాను. కాబట్టి మీరు కూడా అట్లాంటి మంచి పని చేస్తారని, నాకు ఆ మంచి మనస్సు ఇచ్చాడని భగవంతుడికి నేను సరదా కృతజ్ఞుడు. తర్వాత మీరు కూడా మంచి మనసు కలిగి ఉంటే మనం తప్పకుండా అభివృద్ధి చెందుతాము. ఎవరు మంచి మనస్సు, మంచి బుద్ధి ఆ దేవుడు ఇచ్చాడు. అందువల్ల నేను అది చేయగలిగాను. నాకు ఏ విధమైన దురలవాటు లేకపోవటం వల్ల కూడా చేయగలిగాను.